హాయ్ హలో లాస్ట్ వీడియోలో నేనైతే నాకు బ్లీడింగ్ అయిందని అయితే చెప్పాను కదా. ఆ బ్లీడింగ్కి ఎన్టీ స్కాన్కి అయితే లింక్ ఉందని చెప్పాను. ఇంతకీ ఆ రిపోర్ట్స్లో ఏం తెలిసిందంటే లో లయింగ్ ప్లెజెంటా ఉందని అయితే తెలిసింది. డాక్టర్స్ ఆ రిపోర్ట్ చూశాక ఇంకా ఇప్పటి నుంచి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోద్దని చెప్పారు. జాబ్ అయితే రిజైన్ చేసేసాను. అదే ఎలా ఉంటుందంటే లైఫ్లో మనకు కొన్నిసార్లు రెండు దారులు కనిపిస్తే ఒకటే సెలెక్ట్ చేసుకోగలం కదా. నేనైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే వచ్చింది. అసలు ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారు అంటే 11 to 14 వీక్స్ మధ్యలో అయితే చేస్తారు. నాకైతే ఒక 4500 అయితే పడింది కాస్ట్. ఎందుకంటే నేను ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. ఎన్టీ స్కాన్ అనేది అల్ట్రాసౌండ్ అనమాట. అది ఫీటస్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా అంటే డిటెక్ట్ చేస్తుంది. యాక్చువల్గా బేబీ యొక్క నెక్ వెనక భాగంలో ఉండే లిక్విడ్ని బట్టి వాళ్ళు అబ్నార్మాలిటీస్ ఉంటాయా లేదా అనేవి అయితే డిటెక్ట్ చేస్తారు. అండ్ హార్ట్ కొన్ని ఫామ్ అయిన ఆర్గన్స్ వాటి వరకు అయితే చూస్తారు. డబుల్ మార్కర్ టెస్ట్లో అయితే క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయైతే తెలిసిద్ది. డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. మీ దగ్గర నుంచి ఒక బ్లడ్ శాంపుల్ తీసుకొని దాంతో అయితే టెస్ట్ చేస్తారు. ఈ ఎన్టీ స్కాన్కి మీరు వాటర్ తాగి వెళ్ళాల్సిన అవసరం అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా టెస్ట్ అయితే చేస్తారు. రిపోర్ట్స్ రావడానికి ఒక 2 days అలా అయితే పట్టచ్చు. ఇంతకీ లో లయింగ్ ప్లెజెంటా అంటే ఏంటంటే ప్లెజెంటా నార్మల్ ప్లెజెంటా ఉంటుంది, లో లయింగ్ ఉంటుంది, ప్లెజెంటా ప్రీవియా అయితే ఉంటుంది. అది యాంటీరియర్ ప్లెజెంటా. ఇది నా రిపోర్ట్. దీన్నే ఎన్టీ స్కాన్ ఆర్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అని అయితే అంటారు. గ్రెవిడియా 1 అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని. కార్డియాక్ యాక్టివిటీ చూసుకోవాలి. ప్లెజెంటా చూసారు కదా, యాంటీరియర్ పొజిషన్, లోయర్ ఎడ్జెస్ కవరింగ్ ద ఓఎస్ఎం. ఎమ్నియోటిక్ ఫ్లూయిడ్ బాగానే ఉంది. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 171 beats per minute ఉంది. క్రేనియం, ఫేస్, నెక్, హార్ట్ ఈ పార్ట్స్ అన్ని అబ్జర్వ్ చేసి నార్మల్ అని వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలా మనకి రిపోర్ట్ అయితే ఇస్తారు. బేబీ అయితే ఉంది, ఫుల్ బేబీ. ఇది నా డ్యూయల్ మార్కర్ టెస్ట్. దీంట్లో డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ వాటికి సంబంధించిన క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి. ఇక్కడ అన్ని లో రిస్క్ అయితే వచ్చినాయి కాబట్టి నాకు ఫర్దర్ టెస్టింగ్ ఏం చెప్పలేదు. అక్కడ మీడియం కానీ హై రిస్క్ అని వస్తే ఫర్దర్ టెస్ట్కి అయితే సజెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే ఇంకా బేబీతో కంటిన్యూ చేయాలా లేదా అనేది మీ ఆప్షన్ అండి అని మనకైతే చెప్పేస్తారు. నా ఎన్టీ స్కాన్ గురించి డీటెయిల్స్ అయితే చూపించాను కదా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేశాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అయితే చెప్పేయండి. నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం.